ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ పిఆర్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ వెల్కమ్ అండి. సో మనం లాస్ట్ క్లాస్లో సిరీస్ డిస్కస్ చేసామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎనాలజీస్ అండి. సో ఎనాలజీస్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఎనాలజీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న ఇంట్రడక్షన్ మాట్లాడు. ఎనాలజీస్ అంటే ఎలా ఉంటాయంటే ఐడెంటిఫై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6 ఈజ్ యాజ్ అంటాడు. చూడండి అన్న ఒకసారి ఎనాలజీ అనేది ఇక్కడ 2 డాట్స్లో ఉంటుంది. ఓకే, రెండు చూపు మనకి కాలన్ లాగా. ఇక్కడ 4 డాట్స్ ఉంటాయి, ఇక్కడ 2 డాట్స్. చూడండి ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పటివరకు మనకు సిరీస్ బాగా అలవాటు కాబట్టి మనం జనరల్గా ఇలా వెళ్తూ ఉంటాం, ఫ్లో ఇలా వెళ్ళకూడదు. ఇస్ ద రాంగ్ వే. ఎనాలజీస్ అనేది ఎప్పుడూ కూడా ఈ నంబర్కి ఈ నంబర్ నుంచి ఈ నంబర్కి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుందో ఈ నంబర్ నుంచి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుందో సో ఈ నంబర్కి ఇక్కడ కూడా రిలేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, +2 అంటే 6కి ఎంత యాడ్ చేయాలి మనం? +2 అంటే ఆన్సర్ 8 అవుతుంది. లేదు, సెకండ్ ఛాన్స్ ఏముంది? 2 4 అవుట్ అయ్యే ఛాన్స్ ఫస్ట్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్ ఏముంది? 2 2 స్క్వేర్ 4. వెరీ గుడ్. సో అంటే ఇక్కడ 6 కాబట్టి 6 స్క్వేర్. 6 స్క్వేర్ ఎంత అవుతుందండి? 36. సో సెకండ్ ఆన్సర్ ఇస్ 36. సో +2 లేదా 2 డబుల్ అయింది. థర్డ్ ఛాన్స్ ఏముంది? 2 డబుల్ అయింది అంటే 2 2 యాడ్ అయింది అంటే ఇక్కడ థర్డ్ ఛాన్స్ ఏంటండి? 6 + 6 అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లాజిక్ ఉంటే ఇక్కడ కూడా ఆ టైప్ ఆఫ్ లాజిక్నే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ ఏగుంటే ఇక్కడ ఏగే, ఇక్కడ దోమ ఉంటే ఇక్కడ దోమే. ఓకే, ఇక్కడ వీళ్ళిద్దరు కపుల్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 కపుల్స్ అనుకుందాం. 6 8 ఏమవుతుంది? కపుల్స్. వీళ్ళు లవర్స్ అనుకోండి, వీళ్ళు కూడా లవర్స్. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటే ఆ టైప్ ఆఫ్ రిలేషన్ ఇక్కడ ఉండాలి. అంతేగాని ఇక్కడ ఉన్న రిలేషన్ లాగా అలా కాకుండా ఫ్లోలో ఇక్కడి నుంచి ఇక్కడికి వేసామంటే వీళ్ళిద్దరు కపుల్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఇందులో ఉన్న పర్సన్కి ఇందులో ఉన్న పర్సన్కి రిలేషన్ చెప్పామంటే ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, ఎనాలజీస్ ఇలా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఇక్కడ గుర్తుంచుకోండి, ఎనాలజీస్ ఎలా ఉంటాయంటే 2 4 ఓకే 6 ఇక్కడ 4 డాట్స్ ఉంటాయి. బిఫోర్ ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుందో ఈ టైప్ ఆఫ్ రిలేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఈజ్ యాజ్ అని కొన్ని వర్డ్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే, ఇది ఇంట్రడక్షన్ అండి. ఇంతకంటే ఇంట్రడక్షన్ ఏం లేదు. ఇక్కడ ఎనాలజీస్ మళ్ళీ 3 టైప్స్. ఫస్ట్ నంబర్ ఎనాలజీ, సెకండ్ వన్ లెటర్ ఎనాలజీ, థర్డ్ వన్ వెర్బల్ ఎనాలజీ. 3 టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ నంబర్ ఎనాలజీ, సెకండ్ వన్ లెటర్ ఎనాలజీ, థర్డ్ వన్ వెర్బల్ ఎనాలజీ. ఓకే, సో 3 ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ ఉంటాయి. ఓకే, నంబర్ ఎనాలజీ నంబర్స్ ఉంటాయండి. నంబర్స్ ఎన్ని టైప్స్ అయితే మనం డిస్కస్ చేసుకుని నంబర్ సిరీసెస్లో ఏవైతే డిస్కస్ చేసామో అవన్నీ ఇక్కడ యూజ్ చేస్తామండి. లెటర్ ఎనాలజీస్ అంటే లెటర్స్లో మనం డిఫరెంట్ టైప్స్, సెట్ 1 సెట్ 2, ఒరిజినల్ ఆర్డర్, రివర్స్ ఆర్డర్ ఇవి చెప్పుకున్నాం కదండి. లెటర్ సిరీసెస్లో ఏవైతే యూజ్ చేసామో అవన్నీ కూడా లెటర్ ఎనాలజీస్లో డిస్కస్ చేస్తామండి. వెర్బల్ ఎనాలజీ అంటే ఇస్ ద డిఫరెంట్. వెర్బల్ ఎనాలజీ అంటే ఏంటంటే సింపుల్ లాజిక్, మున్సిపాలిటీ. ఓకే, సో కొవ్వూరు. ఓకే, కొవ్వూరు మున్సిపాలిటీ. ఓకే, రాజమండ్రి. సో రాజమండ్రి ఏంటంటే కొవ్వూరు మున్సిపాలిటీ. సేమ్ ఇలాంటి రాజమండ్రి ఏంటి? కార్పొరేషన్. ఇలా మనం చెప్తాం. వెర్బల్ ఎనాలజీ ఇస్ ద డిఫరెంట్ మీన్స్ ఇలాగే రిలేషన్. కొవ్వూరు మున్సిపాలిటీ అన్నాను, రాజమండ్రి ఏమవుతుంది? కార్పొరేషన్ అవుతుంది. అలా కాకుండా సో గోదావరి ఈస్ట్ గోదావరి. ఓకే ఓకే కృష్ణా, సో కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ రిలేషన్స్ ఉంటాయి. గోదావరి, ఈస్ట్ గోదావరి లేదా వెస్ట్ గోదావరి ఏదైనా ఇవ్వచ్చు. కృష్ణా, ఇక్కడ కృష్ణ అవ్వచ్చు, లేదా ఆప్షన్స్ ఏంటంటే కృష్ణ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తుంది ఏపీలో. సో ఫ్లో అలా మనకి రకరకాల వేస్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే, వెర్బల్ ఎనాలజీ నిజంగా మాట్లాడితే ఇందులో ఏదైనా కష్టమైంది ఏదైనా ఉంది అంటే వెర్బల్ ఎనాలజీ అండి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనండి? ఎస్, ఒకసారి చూడండి. సో క్లియర్ చేస్తున్నాను.
ఇంట్రడక్షన్ పార్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఎనాలజీ సింపుల్ అండి. 3 types ఆఫ్ ఎనాలజీస్: నంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వెర్బల్ ఎనాలజీ. నంబర్స్ సిరీసెస్లో మనం ఏవైతే వాడామో అవన్నీ ఇక్కడ యూజ్ చేస్తామండి. లెటర్ సిరీస్లో ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ యూజ్ చేస్తామండి. ఓకే, వెర్బల్ ఎనాలజీ వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఎనాలజీస్. ఓకేనండి, రైట్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 81 అయింది. ఏ కేసు ఉంది? 56 81 అవ్వటానికి మనకి ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి? ఏం ఛాన్స్ ఏం లేదండి ఇక్కడ, ఓన్లీ డిఫరెన్స్. ఫస్ట్ ప్రాబ్లం డిఫరెన్స్ ఎంత అంటే 56కి ఎంత యాడ్ చేస్తే, సో +25 యాడ్ చేస్తే, +25 యాడ్ చేస్తే అంటే 56 + 25 ఎంతండి? ఒకసారి చూడండి. సో 81. అంటే ఇక్కడ 110కి ఎంత యాడ్ చేయాలండి? సో మనం సింపుల్గా ఎంత యాడ్ చేయాలి అంటే, చూడండి ఎంత యాడ్ చేయాలి అంటే +25 యాడ్ చేయాలి. అంటే 100 + 25, సో ఆన్సర్ ఈజ్ 135. అంతే. ఫ్లోలో సిరీస్ లాగా ఇలా చేయకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూడకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. సిరీస్ వేరు, ఎనాలజీ వేరు. ఎనాలజీ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఓకే, 42 80 156. సో 42 అమ్మ ఇక్కడ సేమ్ అండి. ఈ నెంబర్కి నెంబర్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఈ నెంబర్ నుంచి నెంబర్ రావచ్చు. ఓకేనా? సేమ్ మన సిరీసెస్లో లాగానే, బట్ ఇక్కడ సిరీస్ ఎనాలజీస్లో మాత్రం ఈ 2 నెంబర్స్కి మాత్రమే రిలేషన్ అబ్జర్వ్ చేయాలి. 42 30 అయింది అంటే, సో 6 స్క్వేర్ చూడండి ఒకసారి. 6 స్క్వేర్ ఎంత అండి? 36 + 6 42. 6 స్క్వేర్ + 6 42. 6 స్క్వేర్ 36 + 6 42 అయిందండి. ఓకే, ఈ నెంబర్ ఇలా ఫామ్ అయింది. 6 స్క్వేర్ + 6. ఓకే, 42. 42 30 ఎలా అయింది అంటే 6 స్క్వేర్ - 6. అర్థమైందండి? లాజిక్ అర్థమైందా? సో 6 స్క్వేర్ 36 - 6 30. ఇక్కడేమో ప్లస్ చేశాడు, ఇక్కడేమో మైనస్ చేశాడు. అంటే ఇప్పుడు 156 నియర్ బై స్క్వేర్ వాల్యూ ఏముందో చూడండి. ఏం ఉపయోగించాడు? n² + n, n² - n. ఓకే, 156 నియర్ బై వాల్యూ ఏంటో చూడండి. సో 12² + 12. 12² ఎంత అమ్మా? 144 + 12, సో 156. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? 12² - 12. 12² ఎంత? 144 - 12. సో ఆన్సర్ ఈస్ చెప్పండి 132. అలా జాగ్రత్తగా చేయాలి. ఈ 2 నెంబర్లకి ఏ టైప్ ఆఫ్ లాజిక్ ఉంటే ఈ నెంబర్స్ కూడా సేమ్ లాజిక్, అంతే. ఇంకేం కొత్తగా ఆలోచించేదేమీ లేదు. ఓకేనండి, రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 736 502. 736 502 345. సో సింపుల్ లాజిక్. ఇక్కడ ఏం లేదండి, స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ చెక్ చేస్తే ఏది డిఫరెన్స్ రాదండి, ఏది దొరకదు. క్యూబ్ సిరీస్, స్క్వేర్ సిరీస్ ఇవేవి కూడా ఎగ్జిక్యూట్ కావు. సింపుల్గా ఇక్కడ ఏం చేశాడంటే అండి 736 - 234 = 502. 345లో నుంచి 234 తీసేయండి. సో డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్, ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ మైనస్ చేశాడు. సో 345 - 234. సో ఆన్సర్ ఈస్, ఎక్కువగా ఆప్షన్స్ని బట్టి వెళ్తామండి. ఎనాలజీస్ ఎప్పుడు కూడా ఆప్షన్స్ని బట్టి వెళ్తాం, కేస్ స్టడీస్ లాగే వెళ్తాం అనమాట. రైట్. ఓకే, సో థర్డ్ ప్రాబ్లం ఆన్సర్ ఈస్ 111. సో డిఫరెన్స్ -234. ఓకే, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. 38 24 అయింది. 38 24 అయింది. అయితే 56 సింపుల్ లాజిక్. డిజిట్స్ 3 × 8, 3 8s 24. సో సింపుల్ లాజిక్. 5 × 6 30. సో ఆన్సర్ ఇస్ 30. ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్ ఇన్ ఈచ్ నంబర్. ఓకేనా? రైట్. ఇలా మనం ఆన్సర్ చేయాలి. అంటే 38 24 ఏం ఛాన్స్ ఉంది? చాలా మంది డిఫరెన్స్ చూస్తా ఉండే, అది వరస్ట్ కేసు మాత్రమే. డిఫరెన్స్ చూసేది వరస్ట్ కేసులో మాత్రమే. ఫస్ట్ కేసెస్ డిఫరెంట్ ఏమేమి ఉన్నాయో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఫిఫ్త్ ప్రాబ్లం. 289 361. 289 361. ఏం ఆలోచించండి.
289 361 ఏం జరిగిందో చూడండి. 289 ఏ స్క్వేర్ వాల్యూ అండి 17 స్క్వేర్. సో 17 స్క్వేర్ ఎంత అండి 289. సో 361 ఏ స్క్వేర్ వాల్యూ 19 స్క్వేర్. సో 19 స్క్వేర్ ఎంత అండి 361. ఓకే 17 19 17 ప్రైమ్ నెంబర్ 19 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. 529 ఏ స్క్వేర్ వాల్యూ అండి 23 స్క్వేర్. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 23 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి 29 స్క్వేర్. సో ఆన్సర్ ఈజ్ 841. ఒకవేళ 841 లేదనుకోండి 17కి +2 యాడ్ అయింది కాబట్టి 23కి +2 అంటే 25 స్క్వేర్. ఒకవేళ ఇది ఉందనుకోండి 25 స్క్వేర్ ఎంత 625. ఇది కూడా అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన పాసిబిలిటీస్ టాప్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్కి ఇస్తాం. రైట్. ఓకే ప్రాబ్లం నెంబర్ 6 341 510 727 341 ఈ నంబరే ఫామ్ అయింది. ఈ నంబర్ ఎలా ఫామ్ అయిందో తెలుసా అండి 7 క్యూబ్ -2 7 క్యూబ్ ఎంత అండి 343 -2 341. రైట్. ఓకే 510 ఏం జరిగింది 8 క్యూబ్ -2 8 క్యూబ్ ఎంత అండి 512 -2 510 సరిపోయింది. అంటే ఇప్పుడు 727 నియర్ బై క్యూబ్ వాల్యూ 9 క్యూబ్ ఎంత అండి 9 క్యూబ్ -2 చేద్దాం. 9 క్యూబ్ 729 -2 727 సరిపోయింది. ఇప్పుడు 7 8 కాబట్టి ఇక్కడ 9 కాబట్టి ఏం తీసుకోవాలి 10 క్యూబ్ -2 10 క్యూబ్ ఎంత అండి 1000 -2 ఎంత అండి 998. సో ఆన్సర్ ఈజ్ 998. అర్థమవుతుందండి. అలా జాగ్రత్తగా ఇక్కడ ఈ నెంబర్స్కి ఎలా ఉందో ఈ 2 నెంబర్స్కి కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. ఓకే సో ఆన్సర్ ఈజ్ 998. సో సెవెంత్ ప్రాబ్లం ఏంటి ఆన్సర్ చూడండి ఒకసారి 101 11001. ఓకేనా. సో ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు కదండి 5 స్క్వేర్. ఇక్కడ ఇవి ఏ నెంబర్స్ తెలుసండి బైనరీ నెంబర్స్. ఎస్ఆర్ నో 101 బైనరీ నెంబర్ని డెసిమల్లో కన్వర్ట్ చేయండి. సో ఇది 1 ఇది 2 ఇది 4. సో దీంతో మల్టిప్లై చేస్తే 0 4 + 1 5 అంతేనా. ఓకే 1 2 4 కరెక్టే 4 + 1 5. ఎస్ చూడండి ఇక్కడ 1 2 4 8 16 ఈ రెండు క్యాన్సిల్ 16 + 8 + 1 25 525 అంటే ఏంటండి లాజిక్ 5 స్క్వేర్ 25 అయ్యింది. ఓకేనా రైట్. 111 అంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి 1 2 4 4 + 2 6 6 + 4 + 2 + 1 ఎంత అండి 7. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి 7 స్క్వేర్ ఎంతమ్మా 49. అంటే 49కి బైనరీ కన్వర్షన్ చేయాలి. బైనరీ కన్వర్షన్ ఆల్రెడీ మనం సిరీసెస్లో డిస్కస్ చేసాం. 49 20 చెప్పండి 49 బైనరీ కన్వర్షన్ వాల్యూ 49లో 2 ఎన్నిసార్లు పోతుంది 24 టైమ్స్ 1 24లో 2 12 టైమ్స్ 0 2 6 టైమ్స్ 0 2 3 టైమ్స్ 0 2 1 టైమ్ 1 కింద నుంచి వేసుకెళ్ళాలి 110001. సో ఆన్సర్ ఈస్ 11001. ఎప్పుడైనా 1s 0sలో ఉంటే ఇలా బైనరీ కన్వర్షన్ చేసుకోండి డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ 11001. అర్థమవుతుందండి అందరికీ. రైట్. నెక్స్ట్ ఎనాలజీస్ ఏమి లేదమ్మా సింపుల్ చాలా సింపుల్. సిరీస్ వస్తే ఎనాలజీస్ ఈజీ ఎందుకంటే అక్కడ చాలా బైహార్ట్ చేసాం మనం. ఇక్కడ వరకు బ్రేక్ చేయాలి అది ఒకటే. ఈ రెండు రిలేషన్ ఏముంది ఈ రెండింటికి ఆ రిలేషన్ ఉంటుంది ఒకటి ఐడెంటిఫై చేస్తే చాలు. రైట్. 32 243 చూడండి 32 343 నంబర్ నుంచి నంబర్కి ఫామ్ అయిందంటే కాదు. సింపుల్ లాజిక్. ఇది 2^5 అమ్మా ఇది 3^5 2^5 32 3 పవర్ వాల్యూస్ మనం ఆల్రెడీ సిరీసెస్లో ఎనాలజీస్ నంబర్ సిరీస్లో మనం డిస్కస్ చేసాం. 2^5 అమ్మ ఇది 32 2^5
3 power 5 243. సింపుల్ లాజిక్ 1045 పవర్ వాల్యూ ఎంతో తెలుసా 4 power 5. సో అంటే ఇది 2 కాబట్టి 3 అయింది కాబట్టి ఇది 4 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 5 పవర్ వాల్యూ సేమ్. సో ఇక్కడ 5 కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ 5 5 power 5 ఎంత 3125. yes answer is 3125. okay, eighth problem completed. right, next ninth problem మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 252 అయింది. 252 అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి లేదా 2కి 2 నంబర్ అని తీసుకుందాం లేదా 52 ఎలా వచ్చిందో ఫార్మేషన్ చూడాలి. ఎస్ ఒకసారి చూద్దాం. ఓకే 2 క్యూబ్ ఎంతండి 2 క్యూబ్ ఎస్ 2 క్యూబ్ మైనస్ 3 into 2 ఎలాగో తెలుసా n వాల్యూ n క్యూబ్ మైనస్ 3n ఫార్ములా n క్యూబ్ మైనస్ 3n వాడాడమ్మా. సో n వాల్యూ 2 అనుకుంటే 2 తీసుకుంటే ఓకే 2 క్యూబ్ అంటే 8 మైనస్ 3 into n 3 into 2 6 8 minus 2 6 2. సో ఇలా 2 ఫామ్ అయింది. అంటే ఇప్పుడు 52 ఎలా ఫామ్ అవుతుంది 4 క్యూబ్ అర్థమైంది ఇది. నెక్స్ట్ 4 క్యూబ్ మైనస్ 3 into 4 క్యూబ్ ఎంతండి 64 మైనస్ 3 4 ఎంతండి 12 64 మైనస్ 12 52 సరిపోయింది. ఓకే 488 నియర్ బై క్యూబ్ వాల్యూ ఏంటో చూసుకొని జాగ్రత్తగా. ఏం జరిగింది ఇక్కడ 488 చెప్పండి 8 క్యూబ్ ఎంతండి 8 క్యూబ్ మైనస్ 3 into 8 సేమ్ లాజిక్ ఫార్ములా వాడతాం. 8 క్యూబ్ 512 మైనస్ 3 into 8 24 488 సరిపోయింది. సో కాబట్టి ఇక్కడ 2 అయింది కాబట్టి ఇక్కడ 4 అయింది. అంటే ఇక్కడ 8 కాబట్టి మనం ఏం తీసుకుందాం +2 తీసుకోవచ్చు లేదా డబల్ తీసుకోవచ్చు. ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనం ఫస్ట్ బేసిక్ లో చెప్పాను. అయితే ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం ఏం తీసుకున్నాడంటే 10 తీసుకున్నాడమ్మా. 10 క్యూబ్ మైనస్ 3 into 10 తీసుకున్నాడు. 10 క్యూబ్ ఎంత 1000 మైనస్ 30 970 ఆన్సర్. ఇక్కడ +2నే జరిగింది లేదు 2 4 అయింది కాబట్టి 8 16 అంటే 16 క్యూబ్ 3 into 16 కూడా అవ్వచ్చు. లేదా ఇంకో ఛాన్స్ ఉంది ఈ ప్రాబ్లంకి 2 4 అయింది 8 16 డబల్ అయింది 2 స్క్వేర్ 4 కాబట్టి 8 స్క్వేర్ 36 క్యూబ్ మైనస్ 3 into 36 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదొక ఛాన్స్ ఉంది ఇదొక ఛాన్స్ ఉంది. బట్ ఈ ఆప్షన్స్ ఇక్కడ ఉన్న ఆన్సర్ ప్రకారం అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం అయితే సో ఈ మెథడ్ ఫాలో అయ్యాడు ఇది తీసుకున్నాడు అది ఆన్సర్. ఓకేనా రైట్. 9th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ 10th ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10th ప్రాబ్లం ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. 10th ప్రాబ్లం 13104 ఎస్ 13104 17 జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. లాజిక్ ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం లేదమ్మా 13104 ఎలా అవుతుందో చూడాలి లేదా ఈ నంబర్కి ఈ నంబర్ ఇండివిజువల్ చెక్ చేయాలి. అయితే ఈ నంబర్ నుంచి ఈ నంబర్కే రిలేషన్ ఉంది. ఇక్కడ ఏంటో తెలుసా 13 into 8 13 8s 104 అంటే 17 into 8 136 అంతే. ఎస్ అంతే ఇంకేం లాజిక్ లేదండి. ఇక్కడ 13104 ఎలా అయిందంటే 13 8s 104 అయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి 17 8s 136 ఆన్సర్ ఈజ్ 136 అంతేనా. ఇలా మనకి నంబర్ సిరీసెస్ అనేవి ఇలా ఉంటాయి. సారీ నంబర్ ఎనాలజీస్ అనేవి ఇలా ఉంటాయి. ఓకేనా రైట్. చూడండి ఒకసారి 10th ప్రాబ్లం మనం కంప్లీట్ మిక్స్డ్గా ఇచ్చేసానండి. ఇక్కడ పర్టికులర్గా నంబర్ ఎనాలజీస్ అని లెటర్ ఎనాలజీస్ అని వెర్బల్ ఎనాలజీ అని రెండు కాంబినేషన్ ఇచ్చా. ఒక 10 ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన నెంబర్ ఎనాలజీస్ చేసాం. ఇప్పుడు లెటర్ ఎనాలజీస్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెటర్ ఇప్పుడు డిస్కస్ చేసేది 11th ప్రాబ్లం లెటర్ ఎనాలజీ. చూడండి BJL OWY. సో ఆన్సర్ ఈజ్ ఎనాలజీస్ 3 రకాలని చెప్పుకున్నాం.
నంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వెర్బల్ ఎనాలజీ. సో నంబర్ ఎనాలజీలో ఒక పార్ట్ కొంత మనం డిస్కస్ చేసి ఇప్పుడు మళ్ళీ లెటర్ ఎనాలజీలోకి వచ్చాం. లెటర్ ఎనాలజీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా లెటర్ ఎనాలజీస్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ చెక్ చేస్తాం, లేదా ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ లాస్ట్ లెటర్ చెక్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు బ్రేకప్. ఇది కూడా అంతే, సేమ్ లాజిక్. B2 ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. లెటర్స్ కనబడితే నంబర్స్ లో కన్వర్ట్ చేయండి. 2, 10, 12, 15, 23, 25. 215 అయింది. 215 అయింది. లెటర్ పొజిషన్స్ చూద్దామా? చూడండి ఒకసారి. లెటర్ పొజిషన్స్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. లెటర్ పొజిషన్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. అయితే మనం సింపుల్గా లాజిక్ ఆలోచించండి. ఎప్పుడు కూడా మనకు సెట్ 1 ఆర్ సెట్ 2 చూడండి. BY బాయ్ మనం ఆల్రెడీ చేసాం, గుర్తుందా? BY బాయ్ ఎక్కడుంది? BY బాయ్ ఎక్కడుంది? సెట్ 2. JW జ్యువెలరీ ఎక్కడుంది? సెట్ 2. సో ఇది సెట్ 2నే, ఇది కూడా సెట్ 2నే. LO లాస్ ఎక్కడుంది? సెట్ 2. ఆల్ ఆర్ సెట్ 2. కాకపోతే రివర్స్ చేశాడు. రివర్స్ అని ఎలా చెప్పగలుగుతున్నాను? ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ లాస్ట్ లెటర్ అయ్యింది అంటే ఖచ్చితంగా రివర్స్ చేశాడు. సెట్ 2 BJL కి, యాక్చువల్గా BJL కి సెట్ 2 ఏంటంటే బికి కోడ్ YWO. యాక్చువల్గా ఇది సెట్ 2లో ఇది కోడ్. సెట్ 2లో రాసుకుని దాన్ని రివర్స్ చేశాడు. అది అంటే KNZM సెట్ 2లో రాసి రివర్స్ చేయాలి. రివర్స్ చేసినప్పుడు ఎప్పుడు గుర్తుకొచ్చుకోండి, ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్. ఇంకా ఇంత ఆలోచించక్కల. చెప్పండి, ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్. సారీ, ఫస్ట్ లెటర్ ఇక్కడ రివర్స్ కదా. ఓకే ఓకే, సారీ. ఫస్ట్ లెటరు రివర్స్ జరగల. ఓకే, సెట్ BJL కదా. BY బాయ్, JW జ్యువెలరీ, LO లాస్. ఓకే, ఏం జరిగింది ఇక్కడ? కేకి సెట్ 2లో ఏంటో చూడండి. KX కార్ల్ మార్క్స్, అంతేనా? ఎస్. ఎన్కి ఏంటండి? MN మూన్, అంతేనా? ఎస్. Z AZ A to Z. ఓకే, AZ A to Z. Mకి మళ్ళీ ఏంటి? ఒక నిమిషం హోల్డ్ ఆన్. ఎస్, ఒకసారి చూడండి జాగ్రత్తగా, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ BO, JW జ్యువెలరీ, LY లిల్లీ. ఓకే ఓకే, సారీ అండి, ఒక చిన్న మిస్టేక్. ఒకసారి అది సరి చేద్దాం. ఒరిజినల్ యాక్చువల్గా రెగ్యులర్ స్టైల్లోనే ఉంది, నేను రివర్స్ చెప్పాను. సెట్ 2 రివర్స్, కానీ ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం అది లేదు. చూడండి. సో చూడండి, BO బాక్స్ ఎక్కడుంది? బాక్స్ ఎక్కడుంది? సెట్ 2. ఎస్. JW జ్యువెలరీ సెట్ 2, LY లిల్లీ సెట్ 2. ఓకే, నేను అది సెట్ 1, సెట్ 2గా చెప్పాను. ఇక్కడ సెట్ 1, సెట్ 2 రెండూ ఉన్నాయి. రివర్స్లో కూడా చూడొచ్చు. ఓకే, కానీ బట్ BO బాక్స్, JW జ్యువెలరీ, LY లిల్లీ. సో కాబట్టి కేకి ఫస్ట్ లెటర్ ఏంటి? KX కార్ల్ మార్క్స్ సెట్ 2లో. ఓకేనా? ఎన్కి AN యాంట్ సెట్ 2. జెడ్కి MZ మాజా. ఓకేనా? MZ మాజా, మళ్ళీ MZ మాజా. సారీ అండి, సెట్ 2 ఒరిజినల్ ఆర్డర్, రెగ్యులర్ ఆర్డర్. ఓకే, రైట్. ఇలా 2 లెటర్స్ 3 లెటర్స్ ఉన్నప్పుడు సెట్ 1 సెట్ 2 చెక్ చేసుకుంటూ ఉంటాం. రైట్, అర్థమైందండి? ఇది ఏది ఫాలో అయిందంటే రెగ్యులర్, రివర్స్ కాదండి. రివర్స్ కూడా ఉంది కానీ బట్ వాడి ఆప్షన్స్ ప్రకారం రివర్స్ లేదు. సో సెట్ 2 రెగ్యులర్ స్టైల్. ఇందాక మనం చెప్పుకుంది సెట్ 1 రివర్స్ ఇందాక, ఇప్పుడు సెట్ 2 రెగ్యులర్ స్టైల్. ఓకే, రైట్. 12th ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. సో 12th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే కనుక RTSP TWXW చూడండి ఒకసారి. 6T R18 T20 అంటే +2, TW T20 W23 అంటే +3, SX S19 X24 అంటే +4, సారీ +5, P16 W23 అంటే +7,
అంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసమ్మా, +2 +3 +5 +7 అంతే, సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. +2 +3 +5 +7 ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఎల్ 12 కదా, 12కి +2 చేస్తే 14, 14th లెటర్ ఏంటి, ఎన్. ఓకే, ఎన్ 14 కదా, 14కి +3 చేస్తే 17, 17th లెటర్ ఏంటి, క్యూ. పి 16 కదా, 16కి 5 కలిపితే 21, 21 లెటర్ ఏంటి, సారీ 16కి 16 కదా, 16కి +5 కలిపితే 16కి +5 కలిపితే ఏం చెప్పండి, 16 + 5 21, 21 లెటర్ ఏంటండి, యు. ఓకే, ఎం 13 కదండి, 13కి +5 7 కలిపితే 20, 20th లెటర్ ఏంటి, టి. సో ఆన్సర్ ఈజ్ NQUT. +2 +3 +4 +5 +7 అంతే. ఓకే, ప్రాబ్లం నెంబర్ 13. BEG CIH FIL. ఒకసారి చూడండి, BC ఫస్ట్ లెటర్ ఫస్ట్ ఎప్పుడు చూడండి, ఇది కాకపోతే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూడండి. BC +1, B2 అండి, C3 అండి. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత, +1. E5 అండి, I9 అండి. 5 9 5 9 రెండింటికి డిఫరెన్స్ ఎంత, +4. G7 H8 +1. సో ఒక ప్రాపర్ వే లేదు ఇక్కడ. ఓకే, ప్రాపర్ వే లేదు, బట్ ఏముందో చూద్దాం. BC ఓకే ఓకే BC EI. ఓకే, ఎస్, చూడండి ఒకసారి ఇక్కడ ఇలా లెటర్ డిఫరెన్సెస్ చూస్తే అవ్వట్లా. అప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఇంకేం లాజిక్ ఉందో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే ఏం దొరికిందో తెలుసా ఇక్కడ. ఓకే ఓకే చూడండి, సెంటర్ లెటర్ ఓవెల్స్ ఉన్నాయి చూడండి, ఏ ఓవెల్స్ ఏంటి, ఏఈ IOU. ఓకేనా, ఈ తర్వాత ఏంటి, ఐ. ఓకే, ఇక్కడ ఐ తర్వాత ఏంటి, ఓ, అంటే సెంటర్లో ఓ కాంబినేషన్ ఆన్సర్ వస్తుంది. BC. ఓకేనా, అంటే నెక్స్ట్ లెటర్ ABCD EF కదా, అంటే ఏంటి, ఎఫ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, జి. ఓకే, నెక్స్ట్ G+1 అంటే ఫస్ట్ లెటరు లాస్ట్ లెటర్ +1 జరిగినాయండి. L12 కాబట్టి +1 చేస్తే L12 కదా, +1, 12 + 1 ఎంత, 13, 13th లెటర్ ఏంటమ్మా, ఎం. సో ఆన్సర్ ఈజ్ ఎం. అర్థమైందా, ఫస్ట్ లెటర్కి +1 చేశాడు, సెకండ్ లెటర్ ఓవెల్గా తీసుకున్నాడు, నెక్స్ట్ ఓవెల్ ఈ కాబట్టి నెక్స్ట్ ఓవెల్ ఏంటి, ఐ. సో జీకి +1 చేశాడు. ఓకే, అంటే ఎఫ్కి +1 చేస్తే జీ వచ్చింది, ఐ నెక్స్ట్ ఓవెల్ ఏంటండి, ఐ నెక్స్ట్ ఓవెల్ ఏంటంటే ఓ వచ్చింది. L12 కాబట్టి 12 + 1 చేస్తే 13 అయింది, అది. ఓకే, రైట్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 14th ప్రాబ్లం. మనం 14th ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. L12 N14 P16 X24 B2 F6 లెటర్ పొజిషన్ చేస్తాం. 12 24 డబల్ అయింది అనుకుంటే × 2 అంటే ఫస్ట్ లెటర్ × 2. N14 14 కానీ -12 డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే లాజిక్ ఏంటంటే × 2 జరిగింది కదా, ఇక్కడ ఒకసారి కూడా × 2 చేయండి. 14 × 2 14 2s ఎంతమ్మా, 28. 28th లెటర్ ఏంటి, సింపుల్ లాజిక్ ఆలోచించండి. 28th లెటర్ ఏంటి, 26 జెడ్ అయిపోతుంది, ఏ ఏమవుతుంది 1 అవుతుంది, బి ఏమవుతుంది 2 అవుతుంది, అంటే 26 27 28 అంటే 28th లెటర్ అది. అర్థమైందా, P16 16 × 2 32 32 -26 ఎందుకు చేస్తాం, ఒక హాఫ్ అయిపోతుంది, ఒక సెట్ అయిపోద్ది, మళ్ళీ కొత్త సెట్ 27 నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి అదొక 3 5 4 + 2 6 6th లెటర్ ఎఫ్ సరిపోయిందిగా. అర్థమైందా, ఫస్ట్ లెటర్ని అంటే ఇప్పుడు ఇక్కడ 8 కాబట్టి ఏం చేయాలి, × 2 చేయాలి. 8 2s ఎంత, 16. 16th లెటర్ ఏంటి, 8 2 16. 16th లెటర్ పి. J10 కదమ్మా, J10 కదా, 10 × 2 20. 20th లెటర్ ఏంటి, టి. M కదా, M × 2 M అంటే 13. 13 × 2 26. 26th లెటర్ ఏంటి, Z. సో ఆన్సర్ ఇస్ PTZ. ఓకే ఓకే, ఈ రోజుకి లాస్ట్ ప్రాబ్లం 15th ప్రాబ్లం డిస్కస్ చేసి ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకే, 15th ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. YX
వైఎక్స్ -1, డబ్ల్యూటీ W23 T20 ఏం జరిగింది -3, U21 P16 2116 అయింది అంటే -2116 అంటే 4 -5, S19 L12 19 12 అంటే -7. ఇక్కడ ఏం జరిగింది తెలుసా -1 -3 -5 -7 జరిగింది. సింపుల్ లాజిక్ -1 అర్థమవుతుందా, -3 -5 -7 చేస్తే సరిపోతుంది. P16 కదా 16 కాబట్టి 16 -1 15, 15th లెటర్ ఏంటమ్మా 15th లెటర్ ఏంటి ఓ. ఓకేనా, N14 కదా 14 -3 అంటే 11, 11th లెటర్ ఏంటి కే. M13 కదమ్మా 13 -5 అంటే 13 -5 అంటే 8, 8th లెటర్ ఏంటి హెచ్. J10 కదా 10 -7 అంటే 10 -7 అంటే 3, థర్డ్ లెటర్ ఏంటి సి. సోన్ 3 ఓకే హెచ్సి. ఇలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సిరీస్కి అనాలిసిస్కి ఒక డిఫరెన్స్ ఉంది. సిరీస్ అయితే ఇలా ఫ్లో అయిపోతాం, ఎనాలిసిస్ అయితే బ్రేక్. ఇక్కడ ఈ 2 లెటర్స్, ఈ 2 నెంబర్స్, ఈ 2 వర్డ్స్ ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటే ఇక్కడ కూడా అదే టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ లాజిక్ తీసుకున్నాను కాబట్టి సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేశాను. అర్థమవుతుందండి. సో ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదామండి. ఎనాలిసిస్ పార్ట్ 2 కూడా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ.